హలో మిత్రులారా, చార్మినార్ సిరీస్ ఎపిసోడ్ 2 కి స్వాగతం సుస్వాగతం. సో ఎపిసోడ్ 1 లో మీరు చూసే ఉంటారు, మనం నయాబ్కి వెళ్ళాం, బాగా టిఫిన్ తిన్నాం. నయాబ్ తర్వాత చార్మినార్ లో ఏమైనా గుర్తొస్తుంది అంటే అది నిమ్రా కెఫే. చాయ్ దొరుకుద్ది, సూపర్ ఉంటుంది. సో ఎపిసోడ్ 2 లో మనం వెళ్ళబోతున్నాం చార్మినార్ అండ్ నిమ్రా కెఫే. లెట్స్ గో. ఉదయం మొదలైంది. నీలి ఆకాశం కింద చార్మినార్ కొత్తగా మెరుస్తుంది. 1591 లో కట్టిన ఈ గోపురం 4 దిశలకు 4 మినారులు. మహమ్మారి నుండి రక్షణ కోసం నిర్మించిన ఈ గుర్తు అప్పటి నుండి ఇప్పటి వరకు హైదరాబాద్ కి గర్వం. చార్మినార్ ఎదురుగా ఒక్క క్షణం ఆగితే గాలి కూడా కథలు చెప్తుంది. ఒకవైపు నిమ్రా హోటల్, మరోవైపు చార్మినార్. కప్పులో చాయ్, గాల్లో మసాలా వాసన, చుట్టూ పావురాల సౌండ్. ఇదే మన ఓల్డ్ సిటీ. చాయ్ కోసం వేస్తున్న ఒక్కొక్క అడుగు మనసుకు ఎంత ఆనందం ఇస్తుందో. చార్మినార్ ఎదుట కప్పు పట్టుకుంటే రుచి కూడా స్పెషల్ అవుతుంది. ఇరానీ చాయ్ ఒక సిప్ ఎన్ని వందల సార్లు తాగినా కూడా మూడ్ కొత్తగానే ఉంటుంది. ఆకాశంలో ఎగురుతున్న ఆ బెలూన్లను చూస్తుంటే మనసు ఎంత లైట్ అవుతుందో. ఈ నగరంలో ప్రేమ ఉంది, స్నేహం ఉంది, ప్రాణం ఉంది. ఇదే మన హైదరాబాద్ నగరం. ఈ చార్మినార్ ని మన మొహమ్మద్ కూలీ కుతుబ్ షా గారు కట్టించారు. 4 మినార్లు, 4 దిశలు, కానీ ఒక్కటే గుర్తు, హెచ్ ఫర్ ఆనెస్టీ, హెచ్ ఫర్ హార్ట్, హెచ్ ఫర్ మన హైదరాబాద్. చార్మినార్ ఎదుట నిలిచిన జమ్మా మస్జిద్. ప్రతి శ్వాసలో ఒక ప్రార్థన. ఈ పావురాలు ఎగరడం చూస్తుంటే నా మనసు కూడా ఎగిరిపోతుంది. ఈ పిల్లలు పావురాలతో ఆడుకుంటూ ఉంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడే జమ్మా మసీద్ లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాం. ఎంత పీస్ఫుల్గా ఉందో లోపల. చాలా మంచి షాట్స్ వచ్చాయి. చూడండి, బ్లాగ్లో ఎంజాయ్ చేయండి. తిరంగా ఎగురుతూ వెనక చార్మినార్ ని చూస్తుంటే గర్వం రెట్టింపు అవుతుంది. ఉదయం షటర్లు డౌన్, కానీ కొద్దిసేపట్లోనే రంగుల శబ్దాలతో
ఈ బజారు వీధి మొత్తం జీవనతో నిండిపోతుంది. ప్రతి స్టాల్ ఒక కళ, ప్రతి వస్తువు ఒక కథ. జ్యువెలరీ మొత్తం మెరుస్తూ కలకలలాడిపోతుంది. ఈ కాటన్ క్యాండీని చిన్నారులు చాలా ఇష్టంగా తింటారు. నేను చిన్నప్పుడు కూడా భలే ఇష్టంగా తినేవాడిని. ఈ చార్మినార్ చాలా మంది చిన్న చిన్న వ్యాపారులకు జీవనోపాధి. చార్మినార్ చుట్టూ ఇదే జీవితం, చరిత్ర, చాయ్, బజార్లు. ప్రతిరోజు ఒకటే కథ, కానీ ప్రతిరోజు ఒక కొత్త అనుభవం. ఇది మన ఎపిసోడ్ 2కి ముగింపు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివి మరిన్ని చూపించడానికి ఈ సిరీస్ కొనసాగుతుంది. ఎపిసోడ్ 3లో ఇంకో కథ చెప్తాను. అప్పుడు దాకా వేచి చూస్తూ ఉండండి.